అందరికీ నమస్కారం. నా పేరు కొండా నాగేష్, నాగర్ కర్నూలు నియోజకవర్గం. గత ఈ నెల 20 తారీఖు రోజు మా ప్రియతమ నాయకులు కూచుకుల రాజేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో తెల్కపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం పెట్టడం జరిగింది. ఆ సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి, నియోజక ప్రజలను ఉద్దేశించి మా ఎమ్మెల్యే గారు మాట్లాడిన విషయాన్ని వక్రీకరించి రాష్ట్ర వ్యాప్తంగా టీవీ ఛానల్లో మరియు సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు కావాలని కట్టుకథతో ప్రచురించడం జరిగింది. ఆయన మాట్లాడిన విషయం ఏంటంటే, నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యకర్తలు మరియు గ్రామ పెద్దలు కలిసి నిజమైన లబ్ధిదారులు, నిరుపేదలు, గుడిచెలున్నోళ్ళు, మట్టి మిద్దెలున్నోళ్ళు, కుటుంబంలో ఇబ్బంది ఉన్న వాళ్ళు అందరినీ ఎంపిక చేసి ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి అప్రూవల్ తీసుకున్న తర్వాతనే అధికారులు లిస్టు పబ్లిష్ చేయాలని చెప్పడం జరిగింది. దానికి ప్రతిపక్షాలు ఏంది, ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఇస్తారు, కాంగ్రెస్ కార్యకర్తలకే ఇస్తారు అని ఈ ప్రతిపక్ష నాయకులు టీవీ ఛానల్స్ పబ్లిష్ చేసిన జరుగుతుంది. గత 3-4 రోజుల నుంచి వింటున్నాం. దీనికి కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా కౌంటర్ ఇవ్వాలని ఇన్ని రోజులు మేము ప్రయత్నం చేసినాం. కాబట్టి ఇంట్లో మా ఎమ్మెల్యే గారు తప్పేం మాట్లాడిండు, ఎందుకు కౌంటర్ వేయాలనుకున్నాం. కానీ అనని మాట తప్పుడు ప్రచారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ టీవీ ఛానల్ చూపడం వల్ల ఈరోజు ప్రెస్ ముఖంగా తెలియజేస్తున్నా, ఖబర్దార్ ప్రతిపక్ష నాయకులారా, ఎమ్మెల్యే మాట్లాడిన విషయంలో నిరుపేదలకు అన్యాయం జరగకుండా చూడాలని మాత్రమే ఉద్దేశంతో ఆ మాట అనడం జరిగింది. మీలాగా ఈ దళిత బంధు మీరేమైనా గ్రామ సభలు పెట్టి ఊరూరికి ఇచ్చిండ్రా? మీరు ఇంకోటి బీసీ బంధు ఊరూరికి ఇచ్చిండ్రా? ట్రాక్టర్లు ఇవ్వడం జరిగింది, మీ సొంత కార్యకర్తలకు ట్రాక్టర్లు ఇవ్వడం. అగ్రికల్చర్ ఇంప్లిమెంట్లు వచ్చినా మీ కార్యకర్తలకు ఇవ్వడం జరిగింది. మేము ఏదున్నా గ్రామ సభలు పెట్టి గ్రామ సభలు ఎంపిక చేసి గ్రామ సభల అప్రూవల్ తీసుకున్న తర్వాతనే ఇండ్లు కానీ, రేషన్ కార్డులు కానీ, సంక్షేమ పథకాలు ఏవైనా సరే, రైతు భరోసాలో కూడా ఎవరు ప్లాట్లు చేసిన వాళ్ళకు డిడక్ట్ చేసి, వ్యవసాయ యోగ్యానికి కాదని డిడక్ట్ చేసి రైతు భరోసా ఇవ్వడం జరిగింది. రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది. ఇట్లాంటి సంక్షేమ పథకాలు మన ఎమ్మెల్యే గారు చేస్తుంటే బురద జల్లడం మానుకోవాలి. ఫస్ట్ మీరు ఏం చేయాలి? మీకు 10 ఏళ్ళు అధికారం ఇచ్చినాం, మీరు ఒక ఇల్లు ఇవ్వలేకపోయారు. ఇచ్చిర్రా? మీరు ఒకసారి కాదు కదా, కేసులు చేయడం ఇవి చేయడం కాదు కదా. కాబట్టి మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. మీరు 10 సంవత్సరాల్లో ఏ గ్రామంలో ఒక ఇల్లు ఇచ్చిండ్రా? ఇప్పుడు ఒక గ్రామంలో 35 నుంచి 40 ఇల్లు ఇస్తున్నాం. ఈ భూమి లేని రైతులకు 12,000 రూపాయలు ఇస్తున్నాం. రైతు భరోసా పెంచిస్తున్నాం. ఇవన్నీ పబ్లిక్ చేయండి, తప్పుడు సమాచారాలు చేయకండి. ఎమ్మెల్యే గారు ఎవరు హాస్పిటల్లో పడ్డా ఈ పార్టీ అంటలేడు, ఆ పార్టీ అంటలేడు, మన నాగర్కర్నూలు నియోజకవర్గం కాదా అని చూసి ఎల్ఓసి ఇస్తున్నాడు. ఎంతోమంది టీఆర్ఎస్ వాళ్ళకి ఎల్ఓసి ఇప్పించిన, నేను టీఆర్ఎస్లో ఉన్న నాయకులకు ఇప్పించినాం, కార్యకర్తలకు ఇప్పించినాం, అందరికి ఇచ్చినాం, అన్ని పార్టీలో ఉన్న వాళ్ళకి ఇచ్చినాం. ఈ పార్టీ ఆ పార్టీ చూస్తలేడు కదా. ఎవరికైనా సీఎం రిలీఫ్ ఫండ్ 1,00,000-2 లక్షలు పెట్టుకున్నామంటే 60,000-70,000 రూపాయలు ఏ పార్టీ అన్నా నేను మాకు తెచ్చిస్తే ఇస్తున్నాడు. ఈ పార్టీ అంటలేడు. షాదీ ముబారక్ సంతకం పెడుతున్నాడు, మరియు ఈ కళ్యాణ లక్ష్మి సంతకం పెడుతున్నాడు. ప్రతిదానికి పార్టీ చూడకుండా పేదోడా కాదా అని సూచిస్తున్నాడు. ఇంత మంచి ఎమ్మెల్యే, ఒక డాక్టర్గా పనిచేసేటోడు, ఆయన మీద బురద తలితే ఖబర్దార్. ఊర్లల్లో ఏ ప్రతిపక్ష నాయకుడిని తిరగనీయము. మేము కాంగ్రెస్ పార్టీ నాయకునిగా చెప్తున్నా, ఊకునే సమస్య లేదు. అధికారంలో ఉండి అనవసరంగా మాట్లాడదాను, కానీ ఇప్పటి నుంచి ఊకునేది లేదు. మా ఎమ్మెల్యే గారి దానికి వస్తే ఊకునే సమస్య లేదని మేము ఈ మీడియా ముఖంగా తెలియజేస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా మా ఎమ్మెల్యే గారి మీద